సెస్ ఉందా లేదా అది స్పష్టత కావాలని చెప్పి ఇలా రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నటువంటి ప్రజానీకం అడుగుతున్నారు. చాలా ఆందోళనలో ఉన్నారు ప్రజలు. మా సెస్ మాకుందా లేదా, ఎందుకు ఉందా లేదా అని ఈ డౌట్ ఎందుకు ప్రజలకు వచ్చిందంటే, నిన్న సిఎండి వరుణ్ రెడ్డి గారు వచ్చి ఒక పత్రికాముఖంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక వ్యాఖ్యానం చేశారు. ఇది ట్రాన్సిషన్ అంటే మార్పు జరుగుతున్న సందర్భంలో ఒక ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంది. సెస్ డైరెక్టర్సు, చైర్మన్, అది కోఆపరేటివ్ సిస్టము, వాళ్ళు ఎన్నికల్లో గెలిచారు కాబట్టి వాళ్ళని మేము ముట్టుకుంటలేమో అన్నాడు. మరి ముట్టుకున్నప్పుడు ఎందుకు వచ్చిండు ఆయన ఇక్కడికి అనేది నా ప్రశ్న. ఏ స్థాయిలో వచ్చిండ్రు మీరు, ఎందుకోసం వచ్చిండ్రు అనేది ప్రజల ప్రశ్న. ఎన్పిటిసిఎల్ సిఎండిగా వచ్చారు, ఎందుకు వచ్చిండ్రు? సెస్ రద్దయింది, ఇది మేము టేక్ ఓవర్ చేస్తామని చెప్పి వచ్చిండా? అలాంటి స్టేట్మెంటు వస్తుందని నేను అనుకున్నా, కానీ అట్లాంటివి ఇయ్యలేదా వారు. ఇది ట్రాన్సిషన్. ఏం ట్రాన్సిషను? సెస్ నుండి ఎన్పిడిసికి పోతుందా? ఏది క్లారిటీ రావాలి. ఎస్, రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం ఉన్నది అని అనుకుంటే రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేస్తాము, సెస్ లేదు. ఇక్కడ సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్న కన్జ్యూమర్స్ అందరూ కూడా ఇక సెస్తో సంబంధం లేదు, ఇది ఎన్పిడిసిలో కలిపినము అని చెప్తాడా? చెప్పలేదు. కాబట్టి అలా నేను రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇద్దరు మంత్రులు, ఒకరు బట్టి విక్రమార్క గారు ఎలక్ట్రిసిటీ అంటే పవర్ మినిస్టర్, కోఆపరేటివ్ మినిస్టరు తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి వాళ్ళిద్దరూ ఏమనుకున్నారు? మీరిద్దరు అనుకొని సెస్ కోఆపరేటివ్ మూవ్మెంట్ను మేము రద్దు చేస్తున్నాం. సిరిసిల్ల రాజన్న జిల్లాలో 2 నియోజకవర్గాలు, ఒకటి వేములవాడ, ఒకటి సిరిసిల్ల, రద్దు చేస్తున్నాము, ఇంకా లేదు అని చెప్పినా ప్రజలకు ఒక అర్థమవుతుంది. అటు కాకుండా ఇటు కాకుండా ఎప్పుడు ఏందో నాకు అర్థమవుతుంది. అంటే ధైర్యం లేదా, లేకపోతే మోసం చేయదలుచుకున్నారా? క్లారిటీ కావాలి. నేను ఐఎమ్ ఆస్కింగ్ లీగలీ క్వశ్చన్ అడుగుతున్నా. నేను క్లారిటీ కావాలి. మొత్తం లోతుగా పరిశీలిస్తే ఏమర్థమైంది? మొన్న 31వ తారీఖు వారికి లైసెన్స్ రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాలి, సెస్కి లైసెన్స్ రెన్యూ చేయలేదు. లైసెన్స్ రెన్యూ చేయలేదు కాబట్టి కన్జ్యూమర్స్కు, వినియోగదారులకి ఇబ్బంది అవుతుంది. కాబట్టి నేను వచ్చినా అని చెప్పి ఎన్పిడిసిఎల్ సిఎండి గారు వరుణ్ రెడ్డి గారు చెప్తున్నారు. అంటే మళ్ళా లైసెన్స్ ఇస్తారా ఇయ్యారా? రాష్ట్ర ప్రభుత్వం ఇస్తే మళ్ళీ ఎన్పిడిసిఎల్ వెళ్ళిపోతుందా సిరిసిల్లకి వెళ్ళి? ఇది క్లారిటీ కావాలి. ఇప్పుడు ఈరోజు మా పార్టీ తరఫున మేము ఎందుకు అడుగుతున్నామంటే, ఈ సెస్ కోఆపరేటివ్ మూవ్మెంట్లో వచ్చిన దాని గురించి చాలా మంచి వివరణ రవీంద్రరావు గారు ఇచ్చారు. ఇంకో మా అమ్మమ్మ ఊరు ఈ నాగారం, కొండ్రాపేట మండలం. నేను 3వ తరగతి 4వ తరగతి చదువుతానా. ఇది మా అమ్మమ్మ గారు ఊరు, మా నాన్నగారిది పర్వతగిరి మండలం, ఏనుగలు, వరంగల్ జిల్లా. సెల్లులో ఇక్కడికి వద్దు, ఈడ కరెంట్ ఉండేది, మా ఊర్లో కరెంట్ ఉండదు. ఎప్పుడు 70ల, నేను గింత పిల్లగాని 70ల. అక్కడ మంచి పంట పొలాలు బాగుంటాయి, పచ్చదనం, పొలాలు బ్రహ్మాండంగా. ఈడికి వస్తే నాకు అంత ఎడారిలాగా పడేది. ఏది మొక్కజొన్నలు, తర్వాత ఆముదంలో వేసుకునేది ఇక్కడ. కానీ లైట్ ఉండేది, కరెంట్ ఉండేది. రాత్రిపూట మాకు అక్కడనో ఇవి కందీలలు తుడిసేది సాయంకాలం పూట మా ఇంట్లో. పర్వతగిరి మండలం, ఏనుగల్ విలేజ్. ఇక్కడికి వస్తే కరెంట్ ఉండేది. కారణము సెస్. ఆ రోజు ఈ వెనుకబడ్డ ప్రాంతం ఇక్కడ అభివృద్ధి చేయాలని చెప్పి ఆనాటి శాసనసభ్యులు, ఇంతకుముందు వారు చెప్పినారు, రాజేశ్వరరావు గారు, నరసింహరావు గారు ఎంబడిబడి, ఆనాటి ముఖ్యమంత్రి బ్రహ్మాందరెడ్డి వాళ్ళందరి దగ్గర ఎంబడిబడి ఇక్కడ తీసుకొచ్చారు. అది బ్రహ్మాండంగా నడుస్తున్నది. నష్టాలు జరిగిందని చెప్పేది పచ్చి అబద్ధం. ఈరోజు బాయికి ఉన్నది ఎవరు? ఎన్పి రాష్ట్ర ప్రభుత్వం 700 కోట్లు సెస్కి ఇవ్వాలి. నష్టం జరిగింది, అవినీతి జరిగింది, ఇలాంటి అభాండాలు వేయద్దు. ఇది లాభార్జనలో ఉన్నటువంటి కోఆపరేటివ్ సొసైటీ. ఇది ఈడ వినియోగదారులు ఇంతకుముందు చెప్పిర్రు, ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే 24 గంటల్లో ట్రాన్స్ఫార్మర్ వస్తుంది, కొత్త లైన్లు వస్తాయి. ఎవరైనా కొత్త మోటారో
లేకపోతే బోరింగో ఓ బావి దోకుంటే కనెక్షన్ విత్ ఇన్ వారం రోజుల లోపల ఈ 1970 అంటే 30 ఏళ్ళు, ఇది 26, 56 ఏళ్ళకి వెళ్ళి బ్రహ్మాండంగా నడుస్తుంది. అయితే ఇలాంటి కుటిల రాజకీయ ఎత్తుగడలు చాలాసార్లు జరిగినాయి. చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు 87, 88, 89 కూడా రద్దు చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తే ఇది చాలా బాగుంది ముట్టుకోవద్దని అనుకొని ఆయన విడ్రా అయ్యాడు. అప్పుడు జోగిపేటను రద్దు చేసేసారు. తర్వాత 2004 వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆనాడు ఇక్కడ సిరిసిల్ల ఎమ్మెల్యే చెన్నమనేని రాజేశ్వరరావు గారు ఇక్కడ ఎమ్మెల్యే ఉండే, నేను అక్కడ హన్మకొండ ఎంపీ ఉండేది. వారు రిప్రజెంట్ చేసిన రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి పోయి ఇక్కడ మీరు రద్దు చేయొద్దు, ఇది చాలా బాగా నడుస్తుందని. అప్పుడు ఇక్కడ ఎంపీ కేసీఆర్ గారు ఆలోచన చేసి ఒక లేఖ రాసిస్తే నేను రాజశేఖర రెడ్డి గారి దగ్గర పోయి కూర్చొని ఆ రోజు సెక్రటరియట్లు ఇచ్చి వచ్చిన, సార్ మీరు రద్దు చేయొద్దని చెప్పి. 2006లో 2007లో కరెక్ట్ ఇయర్ గుర్తులేదు నాకు. అప్పుడు కూడా ఫైల్ మూమెంట్ సీఎం దాకా పోయింది రద్దు చేద్దామని. కానీ అర్థం చేసుకొని విజ్ఞతతో ఆ రోజు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు దాన్ని విడ్రా చేసుకున్నారు. మళ్ళీ కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈ అసోసియేషన్లు ఉంటాయి, కొన్ని సంఘాలు ఉంటాయి, వాళ్ళు వీళ్ళు పోయి మళ్ళా కావాలంటే కూడా కేసీఆర్ గారు కాదు ఇది బ్రహ్మాండంగా నడిచేటువంటిది అని చెప్పి దాన్ని పక్కబడేసారు. ఈఆర్సీలు ఇవన్నీ ఉంటాయి కదా, ఈ అలాంటి వాళ్ళు పేపర్ల మీద కాగితాల మీద చూస్తారు, ప్రాఫిటా లాసా, కాస్ట్ బెనిఫిట్ రేషియో, ఈ లెక్కలు చూసే వాళ్ళకి ఏ సక్కంగా అర్థం కాదు, ప్రజలు అర్థం కాదు, వాళ్ళకి ప్రజల సంక్షేమం అర్థం కాదు వాళ్ళకి. వాళ్ళు చెప్తే కూడా కేసీఆర్ గారు పక్క పెట్టారు. ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి దగ్గర కూడా గట్లాంటి వాళ్ళు పట్టుకపోయినట్టారు ఫైలు. రేవంత్ రెడ్డి గారు నేను కోరుతున్నా, యూ కీప్ సెట్ ఎసైడ్, ఈ ఆలోచన పక్క పెట్టారు. ఎంత బాగా ఆలోచిస్తుందండి. ఇవాళ మొత్తం కరెంటు మొత్తం సోలార్ ఎనర్జీ వస్తున్నది. ఇవాళ ఇక్కడ సిరిసిల్లను స్టడీ చేసి ఇచ్చారు. మొన్న తుమ్మల నాగేశ్వరరావు గారు జర్మనీ పోతాడో నాకు తెలియదు, పోయొచ్చిండా తుమ్మల నాగేశ్వరరావు గారు పోయేస్తాను, నేను పేపర్లో చదివిన, ఏది జర్మనీకి పోయి ఇక్కడ సోలార్ ఎనర్జీ అంటే ప్రతి ఊర్లో ప్రభుత్వ భూమిలో ఇట్లాంటి గుట్టల మీద మొత్తం సోలార్ ప్యానెల్స్ పెడితే సిరిసిల్ల సెస్కు కరెంటు రామగుండం కూడా ఇచ్చేది అవసరం లేదు, లేదా ఎవడు ఇచ్చేది అవసరం లేదు. ఇక్కడనే ఈ ప్రాంతంలో పట్ల కోఆపరేటివ్ మూవ్మెంట్ కాబట్టి ఆ విదేశీ బ్యాంకులు లేదా ఆ గ్రీన్ ఎనర్జీ అంటారు వాళ్ళు, గ్రీన్ ఎనర్జీ కార్బన్ పాయింట్స్ అంటారు, వాళ్ళందరూ డబ్బులు పెట్టి మేము ఇక్కడ సిరిసిల్లలో పెడతామని చెప్పి స్టడీ చేశారు. ఇది చాలా మందికి తెలియదు. సిరిసిల్ల సెస్ను ఒక కేస్ స్టడీగా కేంద్ర ప్రభుత్వం అడిగి భారతదేశంలో కోఆపరేటివ్ మూవ్మెంట్ ఎక్కడ ఉన్నది అని తెలుసుకొని దీన్ని ఐడెంటిఫై చేసి ఈ సెస్కు వాళ్ళు వచ్చేసేసి ఇక్కడ మన ప్రపంచంలో కూడా చాలా దేశాలు కంట్రిబ్యూట్ చేస్తాయి, కార్బన్ ఫండ్ అంటారు దాన్ని. వాళ్ళందరూ వచ్చేసి మేము ఇక్కడ పెడతామని చెప్పారు. అంటే ఈ పొగ కాలుష్యం వద్దని చెప్పి పెద్ద పెద్ద వాళ్ళు దేశాలు ఆ రుణ సౌకర్యం కాకుండా మరి దాన్ని 90% వాటిని సబ్సిడీ కింద వచ్చేసేసి ఇక్కడ ప్రభుత్వ భూములు గిట్ట రాళ్ళు రప్పలు అక్కడ ఇక్కడ ఉంటే వాటిని చేస్తారు. మొన్న పిఎం కుసుమ్ ప్రాజెక్ట్ కింద మన సిరిసిల్ల ఫస్ట్ తెలంగాణ రాష్ట్రంలో పట నాగరం మా అమ్మమ్మ ఊర్లోనే విద్యాసాగర్ రావు గారు మాజీ మంత్రి గారు ఆయన మామిడి తోట కొట్టేసేసి పెట్టాడు, ఏది సోలార్ ఎనర్జీ పెట్టాడు 4 మెగావాట్లు. ఇట్లా మొత్తం ప్రతి ఊర్లో ప్రభుత్వ భూములు కాలువలు రోడ్ల మీద సోలార్ పెడితే ఫ్రీ కరెంట్ వస్తుంది. నీ 700 కోట్లు బాకీ కూడా నువ్వు ఉండవలసిన అవసరం లేదు. అట్లాంటి కేస్ స్టడీస్ చేస్తున్నారు. ఇప్పుడు ఇది సెస్సును ప్రపంచ దేశాలు కేస్ స్టడీకి వస్తాయి. తుమ్మల నాగేశ్వరరావు వచ్చాడు. ఈయన ఇప్పుడు ఇక్కడ ఉన్నది ఒక ఎమ్మెల్యే మా పార్టీ, ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్. నేను ఆది శ్రీని గారే డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా, 2 డిమాండ్ చేస్తున్నా, రిక్వెస్ట్ చేస్తున్నా. ఇమీడియట్గా నువ్వు ఇనిషియేటివ్ తీసుకో. 56 సంవత్సరాల శ్రమను మరి నువ్వు బురదలో పోయావు. సెస్ అనేది నేను చెప్పినా కదండి, అసలు ఇక్కడ వినియోగదారులకు తెలియదు, దీని యొక్క ఈ కొత్త జనరేషన్కి తెలియదు. పాత రోజుల్లో పట ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే ఎడ్ల బండిల మీద కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ తీసుకొచ్చి సబ్స్టేషన్ల కాడ అన్నం వండుకుంటూ 3, 4, 5, 6 రోజులు వారం రోజులు ఉంటే ఆ ట్రాన్స్ఫార్మర్ రిపేర్ చేసుకొని మళ్ళీ ఊర్లో పోయేది, ఎవరు రాకపోయేది. మరి మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఇక్కడ మరి సెస్ చేయబట్టి ఇమ్మీడియట్గా ఇది రాజకీయాలకు అతీతంగా ఉంటుంది. సెస్ కోఆపరేటివ్ మూవ్మెంట్ ఉండదు.
ఇక్కడ ఎవరు డైరెక్టర్ లేడు. ఇక్కడ మేము పార్టీ వాళ్ళము వాళ్ళకి చెప్తున్నాం ఆ సెస్ ఆ చైర్మన్కు ఆ డైరెక్టర్లకి. దాంట్లో ఎన్ని పార్టీల్లో ఉన్నారో నాకు తెలియదు డైరెక్టర్లు. మీరు అందరు ఏకమై ఒక జేఏసీ లాగా తయారై ఇలా మనం సెస్ను కాపాడుకోవాలి. ఎందుకంటే ఇంత మంచిగా ఒక ప్రపంచ దేశాలు వచ్చి సెస్ను మన తుమ్మల నాగేశ్వరరావు గారు 2-3 దేశాలు, ఒకటి అదే నెదర్లాండ్స్, జర్మనీ, స్వీడను, ఇవన్నీ దేశాల నుంచి తిరుగుతాడని చెప్పి నేను పేపర్లో చదివిన. పోతున్నాడని పోయినరా పోలేదో నాకు తెలియదు. స్టడీ చేసి వస్తా అన్నారు వాళ్ళు. కాబట్టి అవన్నీ కూడా స్టడీ చేసి ఇంత గొప్పగా ఒక లీప్ ఫార్వర్డ్ ఇంకొక అడుగు వేయబోతుంది సెస్. ఈ సమయంలో పట మరి ఇట్లా దీన్ని దాన్ని ఏమంటారు లైసెన్స్ రెన్యూ చేయకపోవడం చాలా తప్పు. మరి నేను ఆ చైర్మన్ గారికి, డైరెక్టర్లకి, ఇక్కడ ఉన్న ప్రజాప్రతినిధులకి జేఏసీ ఫామ్ చేసుకొని మరి మీరు కొట్లాడాలి. ఇది మొదలు రాష్ట్ర ప్రభుత్వం దగ్గర పోదాం. ఇప్పుడే కోర్టులు లీగల్ అవసరం లేదు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి దగ్గరికి, మంత్రుల దగ్గరికి పోయి ఒక ఆలోచన చేసి మీరు విరమించుకోండి, ఇది బ్రహ్మాండంగా నడుస్తుందని చెప్పి వాళ్ళని ఒప్పిద్దాము. నెక్స్ట్ జనరేషన్కి ఒక మంచి గొప్ప ఆలోచనని, అవకాశాన్ని, కోఆపరేటివ్ మూమెంట్ రేపు మొత్తం కూడా సిస్టమ్ లోపల రావాల్సిందే. ఇవాళ వ్యవసాయం లోపల ఏం ఆలోచిస్తున్నారు? ఇవాళ నాకు డబ్బులు ఉంటే నేను అవసరం ఉన్న టైం లోపల పెస్టిసైడ్, యూరియా ఇవన్నీ కొడుతున్నాం. ఇంకొకరికి నా పక్కకు ఉన్నటువంటి రైతు డబ్బు లేకపోతే కొట్టుకోడు. ఏమైతే ఇక్కడ ఉన్న పురుగులు పోతానే దాంట్లో వాళ్తానే, మంచిగా ఆడ కొన్ని రోజులు తింటానే, మళ్ళీ నా మందు పోయేది మళ్ళీ అవి ఇటు వస్తాయి. ఇది కాకుండా కోఆపరేటివ్ మూవ్మెంట్ ప్రకారంగా మొత్తం ఈవెన్ పెస్టిసైడ్స్ కూడా కోఆపరేటివ్ మూవ్మెంట్ ప్రకారంగా డ్రోన్స్ ద్వారా ఇవ్వాలని చెప్పి కూడా ఆలోచన చేసి కోఆపరేటివ్ మూవ్మెంట్ ముందుకెళ్తున్న టైంలో ఇట్లా దీన్ని దెబ్బ కొట్టడము రేవంత్ రెడ్డికి మంచిది కాదు. ముఖ్యంగా మరి రేవంత్ రెడ్డికి తెలుసో తెలియదో నాకు తెలియదు. ఈయన ఎవరు, మన బట్టి విక్రమార్క పవర్ మినిస్టరు, తర్వాత తుమ్మల నాగేశ్వరరావు గారు కోఆపరేటివ్ మినిస్టర్, ముఖ్యంగా ఇక్కడ ఆది శ్రీనివాస్ బికాస్ హీజ్ ఎమ్మెల్యే. ఒక ఎమ్మెల్యే కేటీ రామారావు గారు, ఒక ఎమ్మెల్యే సెస్ పరిధిలో. కేటీ రామారావు గారు ఇప్పుడు అమెరికా పోయే ముందు కూడా పొన్నం ప్రభాకర్ గారు, అదేవిధంగా మన దుద్దిల శ్రీధర్ బాబు గారికి, అవి కూడా మన సిరిసిల్ల జిల్లా. కరెక్టే మీరు చెప్పింది. కవంపల్లి సత్యనారాయణ గారికి, మన మేడిపల్లి సత్యం గారు, ఒకరికో మన బోయినపల్లి మండలం మరి మేడిపల్లి సత్యం గారు, ఇల్లంతకుంట మరి డాక్టర్ కవంపల్లి గారు. మీరు ముగ్గురు ఎమ్మెల్యేలు ఇమ్మీడియట్ గా వెళ్ళాలి, రిక్వెస్ట్ చేయాలి. కోఆపరేటివ్ మూవ్మెంట్ కొత్తగా ఆలోచన చేద్దామండి. రాజకీయాలు 5 ఏళ్ళు ఓడి గెలుతాడు, ఓడిపోతాడు, ఓడిపోయినోడు మళ్ళీ గెలుతాడు, గెలిచినోడు మళ్ళీ ఓడిపోతాడు. ఇదంతా సార్ ఈ దేశంలో ప్రజాస్వామ్యం నడుతూనే ఉంటుంది కదా. ప్రజల పట్ల ప్రేమ ఉండాలి, ప్రజల సంక్షేమం కోసం ఆలోచించాలి. ఇది ఒకటి మాత్రమే నేను చెప్తున్నా, లాసు నష్టాలు అనేది చాలా పచ్చి అబద్ధం. ఎవడు బాకీ ఉన్నాడో రాష్ట్ర ప్రభుత్వం బాకీ ఉన్నది, లెక్కలు తీయాలి. అసలు ఇలా గట్లంటే ఎన్పిటిఎస్ఏలు దివాలా తీసింది, ఎస్పీడిఎస్ఏలు దివాలా తీసింది, రేవంత్ రెడ్డి అన్నట్టు రాష్ట్ర ప్రభుత్వం దివాలా తీసింది. ఆయన అంటాడు, నేను అంటాను. కాబట్టి అది కాదు కావాల్సింది. కాబట్టి మా రిక్వెస్ట్ ఏంటంటే రాజన్న సిరిసిల్ల ప్రజలు, అన్ని రాజకీయ పార్టీలు, మేధావి వర్గము, కార్మిక వర్గము, రైతు సంఘాలు అన్నీ కూడా ఇది రద్దు గిట చేస్తే జేఏసీ గిట ఫామ్ అయి వీళ్ళు పెద్ద మూమెంట్ తయారవుతుంది. ఇక్కడ అనవసరంగా గోక్కోకండి. ప్రజల సంక్షేమం చేసేటువంటి ప్రభుత్వం ఆలోచించి నిర్ణయాలు తీసుకుని, నేను చెప్తున్నా కానీ చంద్రబాబు నాయుడు నిర్ణయం చేసుకున్నాడు, ఆయన విడ్రాయాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి నిర్ణయం చేసిండు, వారు విడ్రాయారు, మేమే పోయి కలిసాం అప్పుడు. కాబట్టి రేవంత్ రెడ్డి కూడా విడ్రా కావాలని చెప్పి నేను కోరుతున్నాను. జై తెలంగాణ. గౌరవ బీఆర్ఎస్ పార్టీ గౌరవ ప్రజాప్రతినిధులు, అట్లాగే పార్టీ నాయకులు, మా కుటుంబ సభ్యులైన కార్యకర్తలందరికీ, మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం. నిన్నటి రోజున సిరిసిల్ల ప్రాంతానికి గుండెకాయ లాంటి సెస్ విద్యుత్ సంస్థని స్వాధీనం చేసుకొని పరిపాలనలో భాగంగా ఎన్పిడిసిఎల్ ద్వారా సేవలు అందిస్తామని చెప్పేసి ఎన్పిడిసిఎల్ సిఎండి గారు వచ్చి సెస్లో అధికారికంగా సమావేశాన్ని ఏర్పాటు చేసి
ఈ రోజు నుంచి సెస్ కార్యకలాపాలన్నీ కూడా ఎన్పిడిసిఎల్ ద్వారా జరుగుతాయని చెప్పేసి ఒక ప్రకటన చేసిండ్రు. తెలంగాణలో గల ఏకైక సంస్థ, సహకార రంగంలో నడిచే విద్యుత్ సంస్థ సెస్ అనేక సంవత్సరాలుగా ప్రభుత్వాలు మారిన రైతులకు అందుబాటులో ఉండి, అట్లాగే ప్రధానంగా సిరిసిల్ల హెడ్ క్వార్టర్ చుట్టుపక్కల టెక్స్టైల్ రంగం కూడా ఉన్నది కాబట్టి నేతన్నలకు అందుబాటులో ఉండి సేవలు అందిస్తున్న, నిజంగా కూడా ఒక సేవా సంస్థనే విద్యుత్ సంస్థ అయినప్పటికీ ప్రభుత్వ నిబంధనల ప్రకారం, ఈఆర్సి ప్రకారం, రెగ్యులేటరీ కమిషన్ నిబంధనల ప్రకారం, ఎన్పిడిసిఎల్ నిబంధనల ప్రకారమే నడిచినప్పటికీ సెస్ అనగానే అక్కడ రైతులకు కావచ్చు, వ్యవసాయదారులకు కావచ్చు, నేతన్నలకు కావచ్చు, చిన్న కుటీర పరిశ్రమలు నడిపించుకునే ప్రతి ఒక్కరికి కూడా ఈ సంస్థ మాది, మేము వినియోగదారులం, మేమందరం కలిసి ఈ సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఈ సహకార సంస్థ విద్యుత్ పరంగా మాకు సేవ చేయడానికి, మేము చేస్తున్న ఈ వృత్తిపరంలో తోడ్పాటును అందించడానికి ఉంది. ఇది మాది సంస్థ అనే భావన సిరిసిల్ల ప్రాంత ప్రజలకు ఉండేది. ముఖ్యమంత్రులు మారినా, ప్రభుత్వాలు మారినా సంస్థను బలోపేతం చేసే దిశగా, ప్రజా ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా రైతుల నుంచి కానీ, నేతల నుంచి కానీ, ఇతర సంస్థల నుంచి కానీ విద్యుత్ పరంగా ఎలాంటి ఇబ్బందులున్నా, ఎలాంటి లోటుపాట్లున్నా కానీ వారి సమస్యలను స్వీకరించి గ్రామస్థాయి వార్డు మెంబర్ కావచ్చు, సర్పంచ్ గారు కావచ్చు, ఎంపీటీసీ గారు కావచ్చు, అట్లాగే మండల పరంగా కావచ్చు, జెడ్పీటీసీ ఎంపీపీలు కావచ్చు, మండలానికి ఒక డైరెక్టర్ను వినియోగదారులు ఎన్నుకొని సొసైటీకి సంబంధించిన ఏ అంశమైనా కానీ, సెస్కు సంబంధించిన ఏ అంశమైనా కానీ, ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, అడిషనల్గా కొత్త విద్యుత్ లైన్లు కావాల్సిన, ఎవరైనా కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకున్నా, లేకపోతే రైతులు ఏదైనా పౌల్ట్రీ కానీ లేకపోతే ఇతరత్ర ఏదైనా ఏర్పాటు చేసుకున్నా కానీ అక్కడ డైరెక్టర్ గారిని సంప్రదించి, అధికారులను సంప్రదించి విద్యుత్ సంస్థ ద్వారా వారు త్వరితగతిన కనెక్షన్లు మంజూరు పొంది వారికి సంబంధించిన కార్యక్రమాలు నిర్వహించుకునే సౌలభ్యం ఉండేది. తెలంగాణ ఏర్పడిన తర్వాత కేసీఆర్ గారి నాయకత్వంలో తెలంగాణ ఏ రకంగా అయితే అభివృద్ధి చెందిందో ఒక్కొక్క రంగాన్ని విధ్వంసం చేసే దిశలో ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ఒక పథకం ప్రకారం ఈ కాంగ్రెస్ సర్కారు ఏదైతే బీఆర్ఎస్ హయాంలో, గత ప్రభుత్వం హయాంలో ఇవన్నీ మంచిగా నడిచిన సంస్థలన్నింటినీ కూడా తొక్కేసేయాలి, వాటిని ధ్వంసం చేయాలనే ఒక విధ్వంసక ఆలోచనతో ఇలా ఈ సెస్ పట్ల కూడా అధికారులను పంపి స్వాధీనం చేసుకునే దిశలో నిన్న ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది అని అనుకుంటున్నాం. బీఆర్ఎస్ పార్టీ పక్షాన గౌరవనీయులు మాజీ మంత్రివర్యులు, స్థానిక శాసనసభ్యులు కేటీ రామారావు గారి నాయకత్వంలో ఈరోజు కూడా మేము ఈ పాత్రికేయ సమావేశాన్ని పెద్దలు బీఆర్ఎస్ నాయకులు, సీనియర్ నాయకులు, మాజీ పార్లమెంట్ సభ్యులు వినోద్ కుమార్ గారు, అట్లాగే టెస్కాప్ చైర్మన్, నాప్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారు, లక్ష్మీనరసింహరావు గారు, అందరి నాయకత్వంలో మా గౌరవ డైరెక్టర్లు, చైర్మన్, అట్లాగే మా మాజీ జడ్పీటీసీ, మాజీ ఎంపీపీలు అందరి నాయకత్వంలో ప్రతి గ్రామాన, ప్రతి మండలంలో కూడా నిన్నటి చర్య ద్వారా మేము తెలుసుకుంటే ప్రజల్లో నిరసన వ్యక్తమవుతూ ఉంది. సెస్ను కాపాడుకోవాలి, తప్పకుండా ఈ ప్రభుత్వ చర్యను ప్రతిఘటించాలి, తప్పకుండా ఈ వినియోగదారుల సంస్థ ఏదైతుందో ఈ సెస్ను తప్పకుండా కాపాడుతుందామని చెప్పేసి ప్రజలకు వస్తుంది. ఎందుకంటే ఒక ట్రాన్స్ఫార్మర్ కాలిపోయినా, లేకపోతే ఏదన్నా ఒక పోల్ అవసరం ఉన్నా, ఇంకెక్కడైనా కొత్త కనెక్షన్ అవసరం ఉన్నా వెంటనే స్పందించి సత్వరమే సేవలు అందించే సంస్థ సెస్ కాబట్టి దీన్ని కాపాడుకోవాలని ఉన్నది. తప్పకుండా ఈ ప్రజాభిష్టాన్ని గ్రామ స్థాయి నుంచి వచ్చేది, మండల స్థాయి నుంచి వచ్చేదాన్ని తప్పకుండా ప్రతిఘటిస్తాం, నిరసన తెలియజేస్తాం. ఏదైతే వీళ్ళు స్వాధీనం చేసుకున్నారని అనుకుంటారో వెనక్కి తగ్గి మళ్ళీ సెస్ ఎప్పటి వలనే పాలకవర్గంతో నడిచేదాకా దీన్ని ఊకోబొమ్మ అంటే బీఆర్ఎస్ పార్టీ పక్షాన తప్పకుండా పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఎన్నేళ్ళ నుండో మనము ఇటువంటి ఒక రోజు వస్తుందని ఊహించి అనేక సందర్భాల్లో
అనేక సందర్భాల్లో అధికారంలో ఉన్న పార్టీలు, రాజకీయ పార్టీలు ఏదైనా కానీ, టీడీపీ కానీ, కాంగ్రెస్ కానీ, టీఆర్ఎస్ కానీ, మళ్ళీ ఇవాళ కాంగ్రెస్ కానీ, వీళ్ళందరికీ కూడా సహకార విద్యుత్ సరఫరా సంఘం సిరిసిల్ల దీని గొప్పతనం గురించి చెప్తూ దీన్ని కాపాడుకుంటూ 66 సంవత్సరాలు, ఇవాళ 1970లో భారతదేశంలోనే ప్రప్రథమంగా ఒక పైలట్ ప్రాజెక్ట్ కింద ఆనాడు దేశవ్యాప్తంగా 5 ఇటువంటి సొసైటీలను తీసుకొచ్చి ఒక ఎక్స్పెరిమెంట్, దీని ద్వారా విద్యుత్తీకరణ స్పీడ్గా జరుగుద్ది, వ్యవసాయానికి ఇది ఉపయోగపడుతుంది. ఎక్కడైతే ప్రాజెక్టులు లేవో, ఎక్కడైతే నీళ్ళ కొరత ఉన్నదో అటువంటి ప్రాంతాలను ఎంచుకొని ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సిరిసిల్ల, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇవాళ ఏదైతే అయిందో ఈ సిరిసిల్ల ప్రాంతానికి ఆనాడు ఎంచుకొని ఇక్కడ అందరూ కూడా వ్యవసాయం బావుల మీదనే ఆధారపడి బతుకుతూ ఉన్నారు, జీవనోపాధి సాగిస్తూ ఉన్నారు. కాబట్టి దీన్ని తీసుకురావడం జరిగింది. రాజకీయాలకు అతీతంగా ఆనాడు 70లోనే ఒక సంవత్సరంలోనే 2 సంవత్సరాల్లోనే దేశవ్యాప్తంగా సగం దేశం అంధకారంలో ఉన్న సిరిసిల్లలో ఈ ప్రాజెక్టు ద్వారా వెలుగులు నింపి అమెరికన్ ఎయిడ్తో ఆనాడు పెద్దలు గౌరవనీయులు మాజీ శాసనసభ్యులు రాజేశ్వరరావు గారు కానీ, అలాగే జె నరసింహరావు గారు కానీ, పార్టీలు వేరైనా ఇద్దరు కలిసి ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయే క్రమంలో అనేక పర్యాయాలు, అనేక విషయాల్లో వాళ్ళు దీన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో దీనికి ఆదరణ దొరికే విధంగా ఆనాడు వాళ్ళ పనితీరు ఉండింది. తదుపరి ఈ ప్రాజెక్టులు చేస్తున్న తీరును, సహకార రంగంలో సహకార వ్యవస్థ ప్రజానీకానికి అందుబాటులో ఉండి స్వయం పాలన చేసుకున్నట్టయితే, స్వయం ప్రతిపత్తి గల సంఘాలు స్వయం పాలనతో మంచి సేవలు అందించాలనే ఒక ఆలోచన ఆనాడు ఏదైతే కలిగిందో దాన్ని ముందుకు తీసుకుపోయే క్రమంలో వీళ్ళ పనితీరు గమనించి ఆనాటి కేంద్ర ప్రభుత్వం ఇంకో 100 సొసైటీలను కూడా దేశవ్యాప్తంగా చేసుకోవడం జరిగింది. దీని ద్వారా మనకి ఏమర్థమవుతానే, దీని ద్వారా ఫలితాలు బాగా వచ్చినాయి, మంచిగా ఉన్నది. కాబట్టి దీన్ని ఇంకా విస్తరింపజేయాలనే ఆలోచనతోనే ఆనాడు ప్రభుత్వాలు పనిచేసినాయి. కానీ క్రమేణా ఇవాళ రోజు అన్నిట్లో కూడా రాజకీయాన్ని పులిమి, ప్రతి విషయంలో కూడా రాజకీయ కోణంలో ఆలోచన చేసి మంచిగా పనిచేసే సంఘాలు ఇవాళ రోజు మనం గమనించవలసిన అవసరం ఉన్నది. నిరుటి సంవత్సరం 2025 సంవత్సరం యునైటెడ్ నేషన్స్ ఐక్యరాజ్య సమితి ఆ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించింది. అంటే ప్రపంచవ్యాప్తంగా సహకార ఉద్యమం ఏ రకంగా సాగుతూ ఉన్నది, సహకార సంఘాల ద్వారా, సహకార ఉద్యమం ద్వారా ప్రజానీకానికి ఎటువంటి సేవలు అందుతూ ఉన్నాయని గుర్తించి గమనించి 2012లో ఒకసారి, మళ్ళీ 2025లో, మొన్న ఈ సంవత్సరం పూర్తి అయ్యే సమయంలో మళ్ళీ ఐక్యరాజ్య సమితి ఒక ప్రకటన కూడా చేసింది. ప్రతి 12 సంవత్సరాలకు వచ్చే ముందు ప్రతి 12 సంవత్సరాలకు ఆ సంవత్సరాన్ని అంతర్జాతీయ సహకార సంవత్సరంగా డిక్లేర్ చేయాలి అని ఒక గొప్ప నిర్ణయం వాళ్ళ ఐక్యరాజ్య సమితి తీసుకుంటే దాన్ని నీరుగారే ప్రక్రియ ఇక్కడ జరుగుతూ ఉన్నది. ఎంతో దూరం పోనక్కర్లేదు. 4 సంవత్సరాల క్రితం కేంద్ర ప్రభుత్వం, ఇవాళ బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. 75 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినాక కూడా ఒక మంత్రిత్వ శాఖ లేకుండా సహకారం వ్యవసాయానికి అనుబంధ సంస్థ అని దాంట్లో ముడిపెట్టి సహకారాన్ని నిర్వీర్యం చేసే క్రమంలో బీజేపీ ప్రభుత్వం, నేను టీఆర్ఎస్ అయినా ఇవాళ బీజేపీని నేను అభినందిస్తా ఉన్నాను. ముఖ్యంగా అమిత్ షా లాంటి ఒక గొప్ప మనిషి, అంటే హోమ్ మినిస్టర్, మోస్ట్ పవర్ఫుల్ మనిషి, దేశంలో నంబర్ 2 మనిషి, ఆయన కూడా సహకార వ్యవస్థ దీని గొప్పతనాన్ని గుర్తించి, దీని ద్వారా జరుగుతున్న ప్రయోజనాలను గుర్తించి ఒక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి ఆయనే స్వయంగా దీనికి మంత్రి అయినారంటే దీనికి ఎంత ప్రాధాన్యత ఉన్నది, ఎంత ప్రాముఖ్యత ఉన్నది, ప్రజలకు ఎటువంటి సేవలు అందిస్తూ ఉన్నది సహకార సంఘాలు అనేది మనం గమనించవలసిన అవసరం ఉన్నది. ఈ 4 సంవత్సరాల్లో
4 సంవత్సరాల్లో అనేక మార్పులు తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. సహకార వ్యవస్థను ముందుకు తీసుకుపోయడానికి ఇవాళ ఉన్న 8 లక్షల సంఘాలను ప్రతి గ్రామానికి ఒక సహకార సంఘాన్ని ఏర్పాటు చేయాలి, సహకార వ్యవస్థను బలోపేతం చేసి ముందుకు తీసుకుపోవాలి. దీని ద్వారా అద్భుతమైన ఫలితాలు వస్తూ ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఒక గొప్ప నిర్ణయం తీసుకొని ఇవాళ ముందుకు సాగుతున్న తరుణంలో ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ ఇటువంటి నిర్ణయం ఏదైతే ఇవాళ తీసుకున్నదో నిన్న మనందరికీ తెలుసు. మెల్లగా ఒక ముసుకేసుకొని లోపలికి వచ్చింది. ఇవాళ ఇంట్లోకి వచ్చి దీన్ని ఖతం చేసే కార్యక్రమం కేవలం రాజకీయ ఒక కుటిలమైన ఆలోచనతోనే, ఒక దుర్మార్గమైన ఆలోచనతోనే ఈ వ్యవస్థను నిర్వీర్యం చేసి దీన్ని ఖతం చేయాలి. ఎందుకంటే ఇది కాంగ్రెస్ వల్ల అదుపులోకి వస్తలేదు అనేది బాధ తప్ప ఇంకోటి కాదు. కానీ రాజకీయ నాయకులు అన్ని పార్టీలలో కూడా గమనించాలి. సహకారంలో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. ఇవాళ మా 3,50,000 మంది వినియోగదారులు ఈ సహకార సంఘంలో ఎవరైతే ఉన్నారో పార్టీలకు అతీతంగా అందరం కలిసి పనిచేసుకుంటా ఉన్నాం. ఎన్నికలు వచ్చినప్పుడు కూడా సరే ఎవరి పార్టీ తరఫున ఒక ప్యానెల్ ఉంటుంది కానీ సింబల్ ఉండదు. ఏ పార్టీ సింబల్ మీద పోటీ చేయం మేము. నాయకత్వాన్ని ఒక ప్యానెల్ మీద మనం పోటీ చేస్తాం కాబట్టి ఇటోడు అటు వస్తాడు, అటోడు ఇటు. ఉదాహరణకి నేనే ఉన్న గత 21 సంవత్సరాల నుంచి కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ అధ్యక్షునిగా ఉన్నా. నాకు అన్ని పార్టీలు సపోర్ట్ చేస్తేనే ఈ స్థాయిలో ఉన్న నేను అని అనుకుంటాను. నేను ఏ ఒక్క పార్టీ కాదు, పార్టీలను రాజకీయాన్ని పక్కన పెట్టి ఆ ఎజెండాలను పక్కన పెట్టి నడిపినాం కాబట్టి సహకార వ్యవస్థ ఇంత బలంగా ఇవాళ ముందుకు సాగుతూ ఉన్నది. ఇప్పుడు కూడా కాంగ్రెస్ స్థానిక నాయకులకు నేను ఒకటే పిలుపునిస్తా ఉన్నా. వారు ఆది శ్రీనివాస్ గారు కావచ్చు, ఇంకా మన జిల్లా మంత్రివర్యులు ఉమ్మడి కరీంనగర్ జిల్లా మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు కావచ్చు, లేకుంటే శ్రీధర్ బాబు గారు కావచ్చు. ఇక్కడ వైజర్ కౌన్సిల్ షుడ్ ప్రివేల్. రాజకీయ కోణంలో రాజకీయ దృక్పథంతో మీరు ఆలోచన చేయొద్దు. ఏ రకంగా సేవలు అందుతూ ఉన్నాయి మనం చూస్తూ ఉన్నాం. పక్కనే ఇప్పుడు మా పక్కనే కామారెడ్డి ఉంటుంది, మా పక్కనే దుబ్బాక ఉంటుంది. ఆడ కరెంటు పోతే ట్రాన్స్ఫార్మర్ కాలితే ఎంత గోసపడుతున్నారో ప్రజలు అనేది మాకు తెలుసు. వాళ్ళు ఎప్పుడు కూడా మనం చూసి ఈర్ష్యపడతారు పక్కలో. అరే మీకు ఎంత మంచిగా ఉన్నది, మీకు సహకార సంఘం ఉన్నది, మీరే నడిపించుకుంటున్నారు, పాలక వర్గం మీరే ఉంటారు, మీ యాజమాన్యంలో వ్యవస్థ నడుస్తూ ఉన్నది, ఇది ఏ రకంగా ఉన్నది, మాకు నిజంగా కూడా మాకు ఇట్లుంటే బాగుండును అని వాళ్ళు పక్కన ఎప్పుడు కూడా మాట్లాడుతూ ఉంటారు. అటువంటి విషయాన్ని మీరు గుర్తించుకోవాలి, గమనించాలి. దయచేసి మీకు ఒక్కటే విన్నపం చేస్తా ఉన్నాను. యావత్ తెలంగాణ రాజన్న సిరిసిల్ల ప్రజానీకం తరఫున, రైతాంగం తరఫున, పరిశ్రమ తరఫున, ఇతర వినియోగదారుల అందరి తరఫున కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు. మీరు దీన్ని ఏ రకంగానైతే ఇప్పుడు నడుస్తూ ఉన్నదో మనము ఇదివరకు కూడా నేను చెప్పిన ఇదివరకు కూడా అనేక మార్లు ఆలోచన చేసిండ్రు. కానీ సిరిసిల్ల బ్రహ్మాండంగా నడుస్తూ ఉన్నది, లాభాలలో నడుస్తూ ఉన్నది, నష్టంలో లేదు. సేవలు బ్రహ్మాండంగా సేవలు అందిస్తూ ఉన్నది. అటువంటి దాన్ని ప్రభుత్వంలో కలిపే అవసరమే లేదు. ప్రభుత్వం 700 కోట్లు బాకీ ఉండి ఇది నడుస్తలేదు అనడం అంతకన్నా విడ్డూరం ఇంకోటి లేదు. మీరు ఇచ్చే డబ్బు సరిగ్గా ఇయ్యక ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోయడానికి దోహదపడకుండా ఇది నడుస్తలేదు, దీన్ని మూలకు వారేయాలి, దీన్ని తీసేయాలి అనే ఆలోచన, దుర్మార్గమైన ఆలోచన ఏదైతే ఉన్నదో దీన్ని విరమించుకోవాలి. ఖచ్చితంగా ఈ వ్యవస్థను ఎప్పటిలాగా యథావిధిగా మళ్ళీ మా సంఘ సభ్యుల చేతులనే ఇది ఉండాలి, నడవాలి అని నేను కోరుకుంటా ఉన్నాను. జై తెలంగాణ, జై సహకారం.